దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు బైబిల్ తరగతి నేర్చుకుంటుండగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మా ఆత్మీయ ప్రయాణంలో వాక్యం భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన సహోదరి సహోదరులందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఆనందంగా ఉండాలి. మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని సన్నిధికి చేరుకున్నాం ప్రియులారా. మరి బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. ఈరోజు డిటిఎస్ క్లాస్ 17వ క్లాస్ ప్రియులారా. మరి ఈ డిటిఎస్ క్లాస్ చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి లేఖనాలను బోధించట్లేదు పిల్లరా. ఏది మాట్లాడినా లేఖన ఆధారంతో మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి క్రీస్తు ప్రేమను బలవంతం చేయటను బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడమై ఉన్నాము పిల్లరా. మరి పిల్లరా, ఈరోజు 17వ క్లాసు డిటిఎస్ క్లాస్ పరలోక ప్రయాణం పిల్లరా. ఈరోజు చాలా అద్భుతమైన మరి అంశము పరలోక ప్రయాణం. మరి ఈ అంశము మరి ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే భూమి మీద ఉన్న మనము ఒక దేశం నుంచి ఒక దేశానికి మరి ప్రయాణం కావాలంటే మనం ఎంతో సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధపడతాం ప్రియులారా. మరి పరలోకం కనిపిస్తుందా? కనిపించదు ప్రియులారా. ఆ కనిపించని పరలోకానికి మరి ప్రయాణం మరి ఎంత భయముతోనూ వణుకుతోనూ వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితము ఉన్నదా లేదని ఆ ప్రామాణిక గ్రంథమైన వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని మనము వాక్యానికి అప్పచెప్పుకొని ఆ పరలోక ప్రయాణము చేయడానికి భయముతో వణుకుతో మనం సిద్ధపడి ఉందాం ప్రియులారా. ఈరోజు పరలోక ప్రయాణం అనే ఈ పరలోక ప్రయాణము అనే అంశము మనం నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. అంశంలోనికి వెళ్దాం ప్రియులారా. మరి పరలోకం నుండి మనుషులందరూ మరి తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకి వస్తున్న మనమందరము 60, 70, 80 సంవత్సరాలు మరి జీవిస్తూ మరి కనిపించకుండా వెళ్ళిపోతున్నాము. మరి కారణం, మరి మన ముత్తాతలు లేరు, మన తాతలు లేరు, ఇప్పుడు కొంతమందికి మన తల్లిదండ్రులు లేరు. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది? మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిన వారముగా ఉన్నామని మనకు అర్థమవుతుంది ప్రియులారా. మరి మనం ఆలోచన చేయాలి. మనిషి ఎక్కడి నుండి వస్తున్నాడు, మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మనిషి శరీరంలో ఉండగానే ఎలాంటి పని జరిగిస్తే మనం వచ్చిన పరలోకము చేరుతాము అనేది ఈరోజు మనము అర్థం చేసుకుందాం ప్రియులారా. అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం ఎక్కడుంది అనేది మనల్ని మనము ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. పరలోకంలో చూడండి, మనం ఆలోచన చేయాలి. పరలోకంలో మనిషి ఎలా ఉండేవాడు? మనిషిగా ఉండేవాడా? లేదు ప్రియులారా. మరి పరలోకంలో దేవుని యొద్ద దేవునిలో ఉండేవాడు. మనిషి ఎలా ఉండేవాడు పరలోకంలో? మరి దేవునిలో దేవుడుగా ఉండేవాడు ప్రియులారా. ఆ దేవుడుగా ఉన్న ఆ మనిషి మరి దేవుడుగా ఉన్న మనిషి మరి దేవునిలో ఉన్న కొంచెము జీవము ఆ మట్టి బొమ్మలోనికి పంపాడు పిల్లరా. చూడండి పిల్లరా, దేవునిలో దేవుడుగా ఉన్న ఆ జీవాత్మను మరి మట్టి బొమ్మ చేసి మట్టి బొమ్మలోనికి పంపి భూమి మీదకి రంగప్రవేశం చేసిన మొట్టమొదటి మనిషి ఆదాము. ఆ ఆదామే దేవుని కుమారుడు. చూడండి పిల్లరా, ఆ దేవుని కుమారుడు మరి ఈ లోకానికి
మరి ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి భూమి మీదకి మనుషులందరూ ఒక మనిషి నుండి భూమి మీదకి వచ్చారని, పరలోకంలో మన పౌరస్థితి ఉందని, ఆ పరలోకం నుంచి ఈ భూమి మీదకి మనము వస్తున్నామని మరి ఎంతమందికి అర్థం చేసుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు ఎంతమంది అర్థం చేసుకొని జీవిస్తున్నారు? మరి ఇప్పుడు ఈ పరలోకము, ఆ పరలోకం అనే మన పర్మనెంట్ స్థలము, ఆ పరలోకం నుంచి ఈ భూమి మీదకి మనము పరదేశులముగా, యాత్రికులముగా మనము ఈ లోకంలో మరి జీవిస్తున్నాం ప్రియులారా. మరి ఈ లోకంలో ఎలా జీవించాలి? మనం చేయవలసిన పనేంటి? మనం ఏ విధంగా జీవిస్తున్నాము? మనం శరీరంలో ఉండగానే మనం చేసిన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం అనేది మరి దక్కుతుంది ప్రియులారా. మరి దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పంపించాడు? పరలోకంలో నుండి ఈ లోకానికి ఎందుకు పంపిస్తున్నాడు అని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, ఈ సంగతులు నేర్చుకోకపోతే, ఈ సంగతులు మనం నేర్చుకోలేకపోతే మన జీవితానికి ఆ పరమార్థం లేదు పిల్లరా. పరమార్థము లేదు ప్రియులారా. మనం ఆలోచన చేయాలి. మరి దేవుడు మనల్ని ఎప్పుడు కావాలనుకున్నాడు? జగత్తి పునాది వేయకపోవడమునుకే మనల్ని కావాలనుకున్నాడు పిల్లరా. దేవుని ప్రేమ చూడండి పిల్లరా. దేవుడు మనల్ని జగత్తి పునాది వేయబడక మునిపే మనల్ని కావాలనుకున్నాడు. మనకు కావాలనుకున్న దేవుడు మనము ఈ లోకంలోనికి వచ్చి దేవుని తత్వాన్ని, దేవుని గుణలక్షణాలను ఈ భూమి మీద జీవించి దేవునికి మహిమ తెచ్చేవారముగా, దేవుని గణపరిచేవారముగా ఈ లోకంలోనికి ఈ యాత్ర పరదేశులముగా ఈ యాత్ర మనము కొనసాగిస్తే ఆ దేవుడు ఉండే పరలోకానికి చేరే గొప్ప భాగ్యము, ఆ భాగ్యమే దేవుని సంకల్పం ప్రియులారా. ఆ దేవుని సంకల్పము మనకు అర్థమవుతుందా? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఈరోజు మనము అర్థం చేసుకుందాం. మనిషి దేవుని ఉద్దేశాన్ని ఈ లోకానికి వచ్చిన తర్వాత మర్చిపోయాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఈ లోకానికి పంపిస్తున్నాడో ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి, ఆ ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చి దేవుని లక్షణాలు, ఆ దేవుని కుమారులుగా వచ్చిన మనము కుమారులైన దేవుళ్ళముగా ఈ భూమి మీద ప్రయాణం చేసి, ఈ భూమి మీద యాత్ర చేసి దేవునికి మహిమ తెచ్చేవారముగా ఉండాలని దేవుని సంకల్పం. ఆ సంకల్పము ఈ భూమి మీదకి వచ్చే వరకులే మనిషి మర్చిపోయాడు. మరి మనమై ఉన్న ఆత్మ గురించి బ్రతకాల్సిన మనిషి శరీరం కోసమే బ్రతుకుతున్నాడు పిల్లారా. శరీరం కోసమే బ్రతికి దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయి మరి ఇక్కడనే పరదేశులుగా, యాత్రికులా ఉన్న మనము ఈ భూమి మీదనే ఉండిపోవాలని, భూమి మీదనే ఏదో కోటి విద్యలలో మనిషి బిజీ ఉన్నాడు పిల్లారా. ఈ బిజీ ప్రపంచంలోనూ జీవిస్తూ చూడండి పిల్లారా, శరీరం కోసము బ్రతుకుతూ ఈర్ష్య, పగ, ద్వేషము, సహోదరుల తోటి వ్యక్తుల మధ్యలో ఈర్ష్య, ద్వేషము, పగ, ఇవన్నీ చూడండి పిల్లారా. ఈ యుద్ధములు, పోరాటములు దేని నుండి చదువుతున్నాయి? మీ శరీరంలో కలుగు భోగేచ్ఛల నుండియే కదా. చూడండి పిల్లారా, ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడో ఆ ఉద్దేశం కలిగి జీవిస్తున్నామా? ఆ ఉద్దేశం కలిగి జీవించకుంటే మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? మరణిస్తే చూడండి పిల్లరా, దేవుని ఉద్దేశాన్ని కలిగి జీవించకుంటే, శరీరం కోసం బ్రతుకుతే మరణిస్తే నరకానికి జారిపోయే భయంకరమైన పరిస్థితి మన ముందట ఉన్నది పిల్లరా. మనం ఆలోచన చేయాలి పిల్లరా. మనము ఈరోజు పరలోక ప్రయాణం చూడండి పిల్లరా. ఆ పరలోకం కనిపిస్తుందా? కనిపించదు. ఆ కనిపించని పరలోకం ప్రయాణం ఎలాగ సిద్ధపడాలి? వాక్యం వినాలి, అర్థం చేసుకోవాలి, అది మన బ్రతుకులో చేసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా దేవుని కోసం బ్రతికి, దేవుని గుణలక్షణాలు, దేవుని స్వభావం కలిగి జీవించి దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం పిల్లారా. చూడండి పిల్లారా, పూర్వీకులు ఆ విధంగా బ్రతికారు పిల్లారా. పౌలు రాసిన పత్రికలో, ఎబ్రీల రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం పిల్లారా. చూడండి పిల్లారా, ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్నారట పిల్లారా. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్నారట. అందుకోసమే భూమి మీద యాత్రికులుగా జీవించారట. చూడండి పిల్లారా, మనము ఎబ్రీల రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాము. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునేడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చూడండి పిల్లారా,
వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలుగునట. చూడండి పిల్లరా, ఆ పరలోకం నుండి వచ్చిన మనము ఈ భూమి మీదకి యాత్రికులుగా పరదేశులుగా వచ్చిన మనము దేవుని మాటల ప్రకారం జీవించాలి. దేవుని మాట ప్రకారము జీవించాలి. మనమైన ఆత్మను గురించి ఆలోచన కలిగి ఉండాలి. మనిషి ఈ భూమి మీద యాత్రికుడుగా యాత్ర కోసం వచ్చామని ఆ యాత్రను కొనసాగిస్తూ భయంతో వణుకుతో మరి జీవించాలని, కూటి కోసము కోటి విద్యల్లో బిజీ ప్రపంచంలో జీవించకుండా, కన్నుమూస్తే పాతాళాన్ని జారిపోకుండా, కన్నుమూస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకొని కన్నుమూస్తే మనం ఏదైతే ఏ దేశం నుండి వచ్చినామో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునేలా ఆ దేశానికి చేరుటకు వీలుగా ఉంటుంది. చూడండి పిల్లరా, మనం ఈరోజు మనం ఈ లోకానికి ఎందుకు వచ్చినాము? యాత్రికులం ప్రియులారా, పరదేశులము. ఇక్కడనే పర్మనెంట్ ఉండిపోవాలని మనము అనుకోవడము ఎంత అవివేకము. చూడండి పిల్లారా, మనము ఒక ప్రయాణం చేస్తాం ప్రియులారా. ఏదైనా ఒక ప్రయాణం చేసినప్పుడు ఆ బస్సులో అన్ని సౌలతులు ఉన్నాయని, ఏసీ ఉన్నదని, అన్నీ ఉన్నాయని మనం ఆ బస్సులోనే ఉండిపోం ప్రియులారా. మన స్టేజ్ రాగానే దిగిపోవడానికి సిద్ధంగా ఉంటాము. చూడండి పిల్లారా, మనం కూడా ఇప్పుడు మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాము? ఒక యాత్ర. ఈ యాత్ర ఏ విధంగా ముగించాలి? దేవుని గుణ లక్షణాలు కలిగి జీవించాలి మనిషి. శరీరం కోసం బ్రతకకుండా శరీరం కోసము శరీరంలో కలిగే భోగేచ్ఛల గురించి బ్రతకడం కాదు పిల్లారా. ఏ విధంగా జీవిస్తున్నాం? అందుకోసం యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు మీరు భూమి మీద ధనము కూర్చుకొనకుడి. ఎందుకంటే ధనము కూర్చుకుంటే అది మీతోని రాదు. రాంగేమి తేలేము, పోంగేం కొడవము. అందుకోసమే పరలోకం కోసం ధనం సంపాదించుకున్నాడని యేసుక్రీస్తు చెప్పాడు. చూడండి పిల్లరా, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలానికి మంచి పునాదులు వేసుకోవడానికి మనం జీవించాలి. చూడండి పిల్లరా, మోషేని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మోషే ఈ భూమి మీద ఏ విధంగా జీవించాడని మనం ఆలోచన చేసినట్లయితే, మోషే పెద్దవాడై ఉన్నప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. చూడండి పిల్లరా, మోషే చూడండి ఏ విధంగా జీవించాడు భూమి మీద. ఐగుప్తుకు ఒక రాజు కావాలని, ఫరో కుమారుని అనిపించుకోవాలని ఒక ఆఫర్ వచ్చింది మోషేకు. కానీ ఆ మోషే ఆ ఆఫర్ను విడిచిపెట్టేసుకున్నాడు. చూడండి పిల్లరా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని జీవించాడు. ఫరో యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మనమైన ఆత్మ గురించి. ఆత్మ శరీరంలో ఉంటేనే మనిషి అన్నీ చేయగలుగుతున్నాడు. ఏదైనా చూడండి పిల్లలకు, ఒక రాజు ఉన్నాడు అనుకో, శరీరంలో ఆత్మ ఉంటేనే రాజ్యరీకము చేయగలుగుతాడు పిల్లరా. ఈ శరీరంలో ఈ ఆత్మ ఉంటేనే అన్నీ అనుభవించడానికి వీలుగా ఉంటుంది. చూడండి పిల్లరా, మనిషి నీవు ఒక పరదేశివి. నీవు ఈ యాత్రను ముగించి వెళ్ళిపోయే లోపల దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చినప్పుడే ఆ పరలోకం నుండి వచ్చిన నీవు పరలోకాన్ని చేరే గొప్ప ధన్యత దేవుడు మన ముందట ఉంచాడు పిల్లరా. మనం ఆలోచన చేయాలి. శరీరంలో ఉన్న ఆత్మను గురించి మనము ఆలోచన చేస్తున్నామా? ఏ పని జరిగిస్తున్నాము? తండ్రి, ఏం పని జరిగిస్తున్నాము? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? శరీరం కోసమే బ్రతుకుతున్నామా? మనల్ని మనము ఈ మాట ఆలోచన చేసుకున్నప్పుడే అర్థమవుతుంది పిల్లారా. ఎవరో వస్తారో ఏదో చేస్తారని కాదు, మనం ఏం చేస్తున్నాం, భూమి మీదకి ఎందుకు వచ్చామో, ఎవరు పంపించారో, ఏం చేస్తున్నామో, శరీరం కోసం బ్రతుకుతున్నామా? శరీరం కోసం బ్రతుకుతే కోటి విద్యల్లో బిజీగా ఉన్నామా? చూడండి పిల్లరా, రోజు మనం చూస్తూనే ఉన్నాము. ఎవరైనా కూటికి లేని వాడి నుంచి కోటీశ్వరుడు వరకు మరణిస్తే ఏమన్నా తీసుకొని వెళ్తలేరే? రాంగేమన్నా తెచ్చామా? వాస్తవాన్ని ఎవరు ఏం తీసుకురాలేదు. కానీ ఏంటి, ఈ 3 నాళ్ళ ముచ్చట కోసము భూమి మీదకి ఎందుకు వచ్చాము? యాత్ర, పరదేశులము. ఏంటి, మనమైన ఆత్మల గురించి ఆలోచన చేయాలి. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడై ఉన్న ఆత్మ నుండి వచ్చినాము. భూమి మీద మనము దేవుని కోసం బ్రతకాలి. దేవుని మాట ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదని మనల్ని మనము ఎప్పుడు తర్జన చేసుకోవాలి పిల్లరా. శరీరం కోసం బ్రతుకుతే మరణిస్తే పాతాళానికి జారిపోతామని అలా ఆ పాతాళానికి జారిపోకుండా
మరి నిత్య జీవానికి చేరాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు పిల్లరా. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపించాడు? దేవుని గుణలక్షణాలు, దేవుని స్వభావాన్ని చూపించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మరి మనం ఎందుకు వచ్చాము? క్రీస్తుని నమ్ముకున్న నువ్వు నేను ఏ విధంగా జీవిస్తున్నాము? అందుకోసమే పిల్లరా 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము 2 వచనాలు చదువుకుంటే, భూమి మీద మనము ఈ భూమి మీద ఉన్న మన గుడారము మరి శిథిలమైపోయినను. ఈ భూమి మీద ఉన్న గుడారము ఒకరోజు ఎప్పుడో ఒకరోజు శిథిలమైపోతుంది. ఆ శిథిలమైపోయేంత వరకు మనమైన ఆత్మల గురించి మనము జీవిస్తున్నామా? మరి మనం ఆలోచన చేసుకుందాం. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం పిల్లరా. భూమి మీద ఉన్న మన గుడారము, ఈ నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్నదైన నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు మూలుగుచున్నాము పిల్లరా. మరి ఏ విధంగా ఉన్నాం? మరి చూడండి పిల్లరా, పరలోకం కోసము మరి ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకే మనమైన ఆత్మల గురించి మనము జీవించాలి. ఆ జీవించినప్పుడే మనం వచ్చిన ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునేలా మరలా వెళ్ళుటకు వీలు కలుగునని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఈ లోకంకి వచ్చిన నీవు మరి శరీరం కోసం బతకకుండా ఆత్మను గురించి బ్రతకాలి. ఆత్మను గురించి బ్రతకాలి. ఆత్మ సంగతులతో ఆలోచన చేసుకొని, ఏంటి ఈరోజు నేను ఆత్మ గురించి బ్రతికానా, శరీరం కోసం బ్రతికానని మనల్ని మనము తర్జన భర్జన చేసుకుంటూ వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదని మరి ఆలోచన చేయాలి. అలా జీవించిన వారి మన పూర్వీకులు అలా జీవించారు. అలా జీవించిన వారికి ఈ లోకంలో నిలువరమైన పట్టణం లేకపోయిందట. చూడండి పిల్లరా, ఎబ్రీల రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నట్లయితే, ఎబ్రీల రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోవు దానికోసము ఎదురు చూస్తున్నాము. చూడండి పిల్లరా, పూర్వీకులు ఈ లోకంలో మరి చూడండి పిల్లరా, అపోస్తలుడు ఏ విధంగా జీవించారు? ఈ లోకంలో ఏదైనా కూడబెట్టుకున్నారా? వారికి ఉన్న స్థిరాస్తులను అమ్మి స్వార్థ నిమిత్తము కష్టపడ్డారు. ఆ పరలోకం కోసం వేగిరపడ్డారు. అందుకోసమే అలాంటి వారికి నిల్వరమైన పట్టణం ఇక్కడ లేదట. చూడండి పిల్లరా, మనం ఏంటి కూడబెట్టుకుంటున్నామా? మనము మన ఆత్మీయ జీవితం కోసము మరి స్వార్థ నిమిత్తము ఖర్చు పెడుతున్నామా? మనమైన ఆత్మను గురించి ఆలోచిస్తున్నామా? మరి అలా ఆలోచించే వారి పౌరస్థితి ఎక్కడ ఉంటుందట? పరలోకంలో ఉంటుందట. చూడండి పిల్లరా, ఆత్మకు పౌరస్థితి ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. మరి శరీరానికి పౌరస్థితి భూమి మీద ఉంటుంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఆత్మను గురించి ఆలోచన చేయాలి. ఆత్మను గురించి ఆరాటపడాలి. చూడండి పిల్లరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చూడండి పిల్లరా, మన పరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆ పరలోకం పరితపించాలి పిల్లరా. మన పూర్వీకులు అపోస్తలులు వారు పరితపించారు, సువార్త ప్రకటించారు, సువార్త కోసం ప్రాకులాడారు. వారి జీవితాలు వారికున్న స్థిరాస్తులను సువార్త నిమిత్తం కష్టపెట్టారు. నువ్వు నేను వాక్యం నేర్చుకున్న మనము ఏం చేస్తున్నాం? ఆ పరలోకం ప్రయాణం కోసం సిద్ధపాటు కలుగుతున్నామా? ఆ పరలోక ప్రయాణం కోసం ప్రయాసపడుతున్నామా? ఏం చేస్తున్నాము? ఈ లోకం కోసము, లోకంలో ఉన్న వాటి కోసము ఆరాటపడుతున్నామా? సహోదరుడా, సహోదరి, ఈరోజు ఆలోచన కలిగి ఉండాలి. మరి ఆలోచన కలిగి ఉంటే చూడండి పిల్లరా, అలా ఆలోచన కలిగి ఉన్న వారే దేవుని ప్రేమ కలిగిన వారు. అలాంటి ఆలోచన లేనివారు దేవుని ప్రేమ లేనివారు అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాల్లో రాయబడిన మనం చదువుకున్నట్లయితే, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. చూడండి పిల్లరా, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకుడు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూడండి పిల్లరా, మరి ఎంత భాగ్యం పిల్లరా. ఈ లోకము లోకంలో ఉన్న వాటిని గురించి ప్రేమించద్దు. అలా ప్రేమిస్తే మరి తండ్రి ప్రేమ మనలో ఉండదట. చూడండి పిల్లరా, తండ్రి ప్రేమను కలిగి ఉండాలి. ఆ తండ్రి ప్రేమను చూపించిన వాడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, నువ్వు నేను యేసుక్రీస్తును విశ్వసించిన నేను సహోదరుల మనము ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయ ప్రయాణం ఏంటి? ఎక్కడ ఉన్నది? ఎందుకు మరి శరీరం కోసం ఆలోచన చేస్తున్నావు?
మరి నిన్ను మాయ చేసేవాడున్నాడు, వాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపించేవాడున్నాడు. ఎప్పుడైనా ఒక క్షణం వాడికి సమయము దొరికిందంటే నిన్ను చిత్తు చేసేస్తాడు. అందుకోసమే మరి ఆలోచన చేసుకోవాలి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనం నువ్వు చదువుకున్నట్లయితే, లోకంలో ఉన్నదంతయో అనగా శరీరాశ, నేత్రాశ, జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూడండి పిల్లారా, లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చూడండి పిల్లారా, లోకము అంతా మరి గతించిపోతుంది, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలుచును. మరి చూడండి పిల్లారా, ఆ నిరంతరమైన నిలిచే దానికోసం ప్రయాసపడదాం పిల్లారా. మనం ఏ విధంగా ఉన్నాం, మరి ఏం చేస్తున్నాం? పరలోకం కనిపించదే. ఆ కనిపించని పరలోకాన్ని వెళ్ళాలంటే ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి. దినము వాక్యంతో మనల్ని మనము అణువణువు వాక్య ప్రకారంగా ఉన్నామా లేమా? వాక్యం కోసం బ్రతకాలి, వాక్యం కోసం బ్రతకమని ప్రకటించాలి. అలా జీవించిన నాడే నువ్వు పరలోకం వెళ్తావన్న ఒక అనుభూతి నీలో కలుగుతుంది పిల్లారా. ఆ అనుభూతి కలిగి జీవిస్తున్నామా? మరి కోటి కోసం కోటి విద్యల్లో కొట్లాడుతున్నామా? బిజీ ఏంటి నీ బిజీ? ఆలోచన చేయాలి పిల్లారా. ఈరోజు మనము ఆ పరలోక ప్రయాణంలో ఉన్నామా? ఈ లోక ప్రయాణంలో ఉన్నామా? మనల్ని మనము మరి ఆలోచన కలిగి ఉన్నప్పుడే అర్థమవుతుంది పిల్లారా. మరి మనము క్రీస్తునందు ఉన్నామా? క్రీస్తునందు ఉంటే పైనున్న వాటి అందే మనసు పెట్టాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడితే, మనం క్రీస్తుతో లేపబడితే ఏ విధంగా ఉంటాము? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీదనే కానీ మనసు పెట్టకుడి. చూడండి పిల్లలు, ఎంత చక్కగా వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీదనే కానీ మనసు పెట్టకుడి. చూడండి పిల్లరా, మరి ఎలా అనగా మీరు మృతి పొందితిరి, ఎలా అనగా మీరు చనిపోయారు శరీరంగా, మరి శరీరపరంగా చనిపోయారు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి పిల్లరా, దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తు కోసం బ్రతికి దేవుని గుణ లక్షణాలు, దేవుని ప్రభావం కలిగి జీవించినప్పుడు నువ్వు పరలోకం చేరతావని ఒక అనుభూతి అనేది కలిగి జీవిస్తావు. చూడండి పిల్లరా, మరి అందుకోసమే పౌలు గారు అలా జీవించాడు. చూడండి పిల్లరా, పౌలు గారు జీవించాడు. అందుకోసమే పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, చూడండి పిల్లరా, మరి దృశ్యమైన వాటిని చూడక, చూడండి పిల్లరా, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మరి దృశ్యమైన వాటి కోసం ప్రాకులాడుతున్నామా? అదృశ్యమైన వాటి కోసం ప్రాకులాడుతున్నామా? మరి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమలు మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభావరం కలుగుచున్నవి. అంత ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చూడండి పిల్లరా, మనము మరి దృశ్యమైన వాటి కోసము ప్రాకులాడుతున్నామా? అదృశ్యమైన వాటి కోసము ప్రాకులాడుతున్నామా? ఎలాంటి జీవితము, ఎలాంటి అనుభూతి కలిగి జీవిస్తున్నాం? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే మోషే మరి ఏ విధంగా జీవించాడు లోకంలో? మరి దృశ్యమైన వాటిని చూడలేదు, అదృశ్యమైన వాటి కోసమే చూశాడు పిల్లరా. అందుకోసం మోషే గారు అదృశ్యమైన వాటిని చూడక మరి అదృశ్యమైన వాటిని చూశాడు. చూడండి పిల్లరా, దృశ్యమైన వాటిని మీద మనసు పెట్టలేడు. అందుకోసమే అల్పకాల పాప భోగంలో అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు పిల్లరా. అందుకోసమే కుమారుడని అనిపించుకోలేడు పిల్లరా. మరి మనం ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయ ప్రయాణం ఏ విధంగా సాగుతున్నది? మనం పరలోకం కోసం వేగిరపడుతున్నామా? ఈ లోకం కోసం వేగిరపడుతున్నామా? ఈ వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది పిల్లరా. మనిషి శరీరం గురించి మరి ఆలోచిస్తున్నాడా? ఆత్మ గురించి ఆలోచిస్తున్నాడా? మనల్ని మనమే ఆలోచన చేయాలి. వాస్తవమైన జీవం కోసం మనము ప్రాకులాడాలి, ఆలోచన చేయాలి. మన జీవితం అంతా ఆ విధంగానే ప్రయాణం చేస్తేనే ఆ పరలోకం అనే ప్రయాణము, కనిపించని పరలోక ప్రయాణము సాగుతుంది పిల్లరా. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, వారు ఎవరు?
ఆత్మను గురించి ఆలోచన చేసిన వారు, ఆత్మను గురించి బ్రతికేవారు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలముకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై వారున్నారని వారి ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. చూడండి పిల్లరా, పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, మరి వాక్యం కోసము, పరలోకం కోసము వేగిరపడాలంటే సత్క్రియలు అనే ధనము గలవారును, ఔదార్యము గలవారును, తన ధనములో, అంటే మన ధనం ఏది? పరలోకం. ఆ పరలోకం అనే ధనము, ఆ ధనంలో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవాలని మరి ఆజ్ఞాపించుము అంటున్నాడు. అందుకోసమే ఇంకా మరి 17వ వచనంలో రాయబడిన మాట, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. చూడండి పిల్లలు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళము దయచేయువాడు దేవుని యందే నమ్మిక ఉంచుము. ఈ లోకంలో ధనవంతులై ఉన్నావా? మరి ఆ ధనం మీద మనసు పెట్టకూడదు. మరి మనసు పెట్టకుండా మరి స్వార్థ నిమిత్తము సమస్తము ధారాళముగా దయచేయి వాడిని దేవుని యందే మనసు పెట్టాలి అని మరి వాక్యం చెప్తున్నది. పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయ ప్రయాణం ఏ విధంగా సాగుతున్నది? ఈ పరదేశులుగా ఉన్న మనము ఈ లోకంలోనే పర్మనెంట్ అనుకుంటున్నామా? ఆ పర్మనెంట్ అనుకుంటే నువ్వు శరీరం కోసం బ్రతుకుతున్నట్లే. మరి ఆ శరీరం కోసమే బ్రతుకుతున్నట్లు నీ జీవిత ప్రయాణం ఏ విధంగా జరుగుతుంది? శరీరం కోసము మరి ఆస్తులు అంతస్తుల కోసం పోరాట పడుతున్నావా? రాంగ్యం తేలేదే, పోంగ్యం కొండబోలేదే, ఏంటి మన జీవితం? మనం ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లరా, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనము, ఏలయనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియో స్థిరమైనదియునైన స్వాస్థ్యము మనం ఉన్నదని ఎరిగి ఆ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకొనిరి. చూడండి పిల్లరా, మరి స్థిరమైన దాని ఆ పరలోకం కోసము ఈ లోకంలో ఉన్న ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా మరి ఒప్పుకున్నారట. చూడండి పిల్లరా, మరి మనం ఏ విధంగా ఉన్నాం? మరి ఏంటి మనం ఆలోచన చేయాలి. మనిషి ఎంతకాలం జీవిస్తాడు? మరి ఎంతకాలం జీవిస్తాడో తెలియదు. చూడండి పిల్లరా, మనిషి తయారు చేసిన వస్తువులకు గ్యారంటీలు ఉన్నది, కానీ మనకు గ్యారంటీ లేదే. ఏంటి మరి మనకు గ్యారంటీ లేదు. మరి రేపేమి సంభవిస్తుంది నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం. మరి ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు? మరి ఆత్మ గురించి ఆలోచిస్తున్నావా? శరీరం కోసం ఆలోచిస్తున్నావా? మరి శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ఉంటుంది. మరి ఆత్మ సంబంధమైన సాధకము, మరి ఈ లోకము, ఆ రాబో లోకం కూడా ప్రయోజనకరమై ఉన్నదని లేఖనాలు చెప్తున్నాయి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. చూడండి పిల్లరా, అన్ని విషయంలో ప్రయోజనకరమగును. మరి ఏ విధంగా ఉన్నాం? మరి చూడండి పిల్లరా, మనము ఆలోచన చేయాలి. మరి చూడండి, ఆలోచన చేయాలి. అందుకోసమే మరి నరులారా తిరిగి రండి అని మరి పిలుస్తున్నాడు దేవుడు. నరులారా తిరిగి రండి, అక్కడనే పర్మనెంట్ స్థలం కాదు మీది. నరులారా తిరిగి రండి అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఎద్దు తన కామాందిని ఎరుగును, మరి గాడిద తన సొంత దొడ్డి ఎరుగును. ఇజ్రాయేలులకు తెలివి లేదు, నా జనులకు యోచించరు. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా ఉన్నాం? మరి ఆ తెలివి కలిగి ఉన్నామా? మనమైన ఆత్మ గురించి బ్రతకాలి, ఆ బ్రతుకుతే పరలోకం చేరుతాము. మరి శరీరం కోసం ప్రాకులాడితే, శరీరం కోసం కోటి విద్యలలో లీనమైతే మరణిస్తే నరకానికి జారిపోతామన్న ఆలోచన కలిగి ఉన్నామా? ఏ విధంగా ఉన్నాం? మరి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. మరి దేవుని ప్రేమను, దేవుని ప్రేమతత్వమును చూపించడానికే, మరి మనకు మాదిరిగా ఉండడానికి, మరి మాదిరిని కనపరచడానికి మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. ఆ మాదిరిని, దేవుని ప్రేమను, దేవుని ప్రేమతత్వాన్ని మరి మనకు కనిపించి చూపించి వెళ్ళిపోయాడు పిల్లారా యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉంచిపోయాడు పిల్లారా. మరి క్రీస్తు కూడా మరి క్రైస్తవులం అంటున్న మనము క్రీస్తు ప్రేమను కలిగిన మనము, క్రీస్తును మహిమను ధరించుకున్న మనము, నువ్వు నేను ఆ క్రీస్తు మహిమను అనేకులకు పంచుతున్నామా? ఆ స్వార్థను ప్రకటిస్తున్నామా? దేవుని ప్రేమతత్వాన్ని, దేవుని గుణలక్షణాలను కలిగి జీవిస్తున్నామా? లోకంలో ఈర్ష్య, ద్వేషము, ప్రగ ఇవన్నీ సాతానుకు సంబంధించినవి. వాడి ఆ ఆలోచనలో మనం ఉండకూడదు. శరీరం కోసము ఆలోచన చేయకూడదు. ఆత్మను గురించి ఆలోచన చేయాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లల. మరి క్రీస్తుని గురించి క్రీస్తు మనకు మాదిరిగా ఉంచిపోయాడు.
మొదటి పేతురు రాసిన పత్రిక 2:21 మనం చదువుకున్నట్లయితే, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మనకు ఆయన అడుగు జాడల యందు మనం ఉండాలని మనకు మాదిరి ఉంచిపోయాడు పిల్లరా. ఆ మాదిరి కలిగి జీవిస్తున్నామా, ఏ విధంగా జీవిస్తున్నాం అనేది మనము ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 4:25 రాయబడిన మాట చూడండి పిల్లరా, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. చూడండి పిల్లరా, మన అపరాధముల కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు, మనల్ని నీతిమంతులుగా చేయడానికి లేచాడు అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 5:9 చదువుకున్నట్లయితే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారానే ఉగ్రత నుండి రక్షింపబడదము. చూడండి పిల్లరా, ఈ ఉగ్రత నుండి తప్పించబడాలంటే యేసుక్రీస్తు ద్వారానే నీతిమంతులు అవుతారని యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేశాడు, మరణించి లేఖనాల ప్రకారం మరణించి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా సువార్త ప్రకటించడం ద్వారా ఆ సువార్తను విన్న నువ్వు నేను మరి క్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము క్రీస్తును ధరించుకున్న వారము. ఆ క్రీస్తును ధరించుకున్న మనము క్రీస్తు మహిమను కలిగి జీవించాలి ఈ భూమి మీద. మరి ఏ విధంగా జీవిస్తున్నాము? చూడండి పిల్లరా, మరి ఏ విధంగా జీవిస్తున్నాము? నా ద్వారా తప్ప మరి ఎవడు పరలోకం చేరలేడు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. నా ద్వారానే, నేనే మార్గమును నేనే జీవమును. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే మార్గమును నేనే జీవమును. చూడండి పిల్లరా, యోహాను రాసిన పత్రిక 14:4 చదువుకుంటే, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదు అని చెప్పాను. నేను వెళ్ళే మార్గం మీకు తెలియదు, అందుకోసమే నన్ను చూడండి. యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. యేసుక్రీస్తు ఆ విధంగా జీవించాడు. ఆ యేసుక్రీస్తు మరి మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంను మనం తెలుసుకుంటున్నామా? ఆ మార్గంలో మనము వెళ్తున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది మనము ఆలోచన చేసుకుందాం ప్రియులారా. హెబ్రీయుల రాసిన పత్రిక 10:19-20 చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది, జీవము గలదియు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలనను పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక. చూడండి పిల్లరా, ఆయన ద్వారానే మనము పరలోకానికి చేరే గొప్ప నూతనమైన మార్గం ఉన్నది. ఆ మార్గం ద్వారానే మనం ప్రయాణించాలి. చూడండి పిల్లరా, పరలోకానికి మార్గం యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు పరలోకానికి మార్గము. యేసుక్రీస్తుని గురించి ఈ లోకంలో చాలామంది మతం అంటున్నారు. మతం కాదు, యేసుక్రీస్తు వచ్చి మతం స్థాపించలేడు. పరలోకానికి మార్గం వేశాడు, పరలోకానికి బాటలు వేశాడు. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా జీవిస్తున్నాం? మరి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు మరి ఏ విధంగా జీవించారు? అపొస్తలులు ప్రవక్తలు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. మరి విన్నవారికి రక్షణ కలిగింది, వినని వారికి శిక్ష విధించబడినది. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించాలి. మరి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడుతున్నామా? మరి పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడుతున్నామా? ఏ విధంగా ఉన్నాం? మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందిన వారే మరి క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తును మరి కలిగి ఉన్నవారే క్రీస్తును ప్రకటించేవారు. చూడండి పిల్లరా, క్రీస్తును కలిగి ఉన్నారు, క్రీస్తును ప్రకటిస్తూనే ఉంటారు. చూడండి పిల్లరా, అందుకోసమే యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితే పాప క్షమాపణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని కుమారత్వము పొందుకునే గొప్ప ధన్యత, భాగ్యము మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది పిల్లలారా. మనకు కలిగిన రక్షణ, మరి మనకు కలిగిన రక్షణను దొంగిలించేవాడున్నాడు సాతాను. వాడు శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపించి ఎట్లయినా నీకు కలిగిన ఆ మహిమను పోగొట్టడానికి వాడు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. వాడు సమయం కొంచెమే అని
వాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. అందుకోసమే ఎక్కడ భక్తిగా ఎక్కడ వాక్యానుసారంగా జీవిస్తున్నావో కష్టాలు నష్టాలు వస్తాయి. ఆ నష్టాలను ఓర్చుకోవాలి. మరి క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి. ఆ విధంగా ఆ జీవితం కలిగి ఉన్నామా? మనకు కలిగిన రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, మనకు కలిగిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. సహోదరుడా సహోదరి, నీవు కలిగిన రక్షణ భయముతోనూ వణుకుతోనూ కొనసాగిస్తున్నావా? దేనికోసం ప్రాకులాడుతున్నావు? మనల్ని మనమే ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తును మరి నమ్ముకొని వారు ఏ విధంగా ఉంటున్నారట? లోకము నెమ్మదిగా ఉన్నది, మాకు భయమేమి లేదు అంటున్నారు. యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తే, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనందరినీ పాపాలు తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని సువార్త ప్రకటిస్తే వారు లోకంలో ఉన్నవారు భయమేమీ లేదు అని వారు అనుకుంటున్నారట. చూడండి పిల్లరా, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో రాయబడ్డది, లోకులు నెమ్మదిగా ఉన్నది. చూడు, లోకులు మరి ఏమంటున్నట? నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును కనుక వారెంత మాత్రమూ తప్పించుకొనలేరు. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించేంత వరకే నీ బాధ్యత. వారు వింటారా? రక్షింపబడతారు. విననా? శిక్ష విధించబడతారని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లారా. మరి మనం ఏం చేస్తున్నాము? ఆ విధంగా మరి సువార్తను ప్రకటిస్తున్నామా? సువార్త కోసమే జీవిస్తున్నామా? సువార్త కోసమే పరితపిస్తున్నామా? మరి శరీరం కోసము, మరి కుటి కోసం కోటి విద్యలలో మనం కూడా బిజీ ఉన్నామా? ఏ విధంగా ఉన్నాము? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్లు ఉండవలెను. ఏలయనగా ఈ లోక నటన గతించుచున్నది. చూడండి పిల్లారా, లోక నటన గతించుచున్నది. చూడండి పిల్లరా, లోక నటన గతించుచున్నది. మరి నీ నటన ఆగిపోయే సమయం వస్తుంది. చూడండి పిల్లారా, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితమే. ఏ విధంగా జీవిస్తున్నాం? చూడండి పిల్లారా, మన జీవితం ఏ విధంగా ఉన్నది? అందుకోసమే మనం ఎక్కడి నుండి వచ్చామో, పరలోకం నుండి వచ్చాను. భూమి మీదకి ఎందుకు వచ్చామో? ఒక యాత్రికుడిగా, ఒక పరదేశిగా ఈ భూమి మీద జీవనం సాగించడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని గుణలక్షణాలు, దేవుని స్వభావం కలిగి జీవించడానికి, ఆ దేవుని గురించి, దేవుని ఆభావాలను చూపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి, నువ్వైతే ఏదైతే పనిచ్చావో ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మయపరిచితిని తండ్రి. మరి యేసుక్రీస్తు మరి చేసిన పనిలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నానని పౌలు గారు పనిచేశాడు. చూడండి పిల్లరా, మరి మనమంతా వచ్చింది మనమేం చెప్తున్నాం పిల్లరా? మనం పరలోకం కోసం పరితపిస్తున్నామా? పరలోకం కోసం సువార్త నిమిత్తము కష్టపడుతున్నామా? సువార్తను ఇష్టపడి కష్టంతో సువార్తను ప్రకటిస్తున్నామా? ఏ విధంగా ఉన్నాం? ఆ పరలోక ప్రయాణమే, కనిపించని పరలోకం ప్రయాణం చేయాలంటే ఎంత భయంతోనో వణుకుతోనో మనకు కలిగిన రక్షణను కాపాడుకుంటూ మరి జీవించాలి. అలా జీవిస్తున్నామా? ఎలాంటి జీవితం కలిగి ఉన్నాం? సహోదరుడా సహోదరి, ఈరోజు ఆలోచన చేయి. చూడండి పిల్లరా, పరలోక ప్రయాణం. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం చదువుకొని ముగిద్దాం పిల్లరా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునే యెడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. చూడండి పిల్లరా, మనం పరలోకం నుండి వచ్చాము. ఈ భూమి మీద కొంత సమయమే ఉండడానికి వచ్చాము. ఈ 60, 70, 80 సంవత్సరాల జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చుకొని దేవుని గుణలక్షణాలు కలిగి జీవించి దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉంటే పరలోకం. లేకుంటే శరీరం కోసం బ్రతుకుతే మరి శరీరాశ నేత్రాశ చూపించేవాడు సాతానున్నాడు. వాడికి సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు. మరి ఏవి ఈ రెండు మన ముంగటనే ఉన్నాయి. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి దేన్ని కోరుకుంటావు సహోదరుడా? మరి ఆ పరలోక ప్రయాణం చేయడానికి మనం సిద్ధపాటు కలిగి ఉందాం. మరి ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలు కాపాడుతూ పరలోక ప్రయాణం గురించి నేర్చుకునడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకుని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సహోదరులారా, మరి ఇలాంటి వాక్యాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి.
మీరు అనేకులకు చేర్చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.